అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో పద్మావతి పరిణయం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పంచపాండవుల సంతతి వాడైన వత్సవదేశపు రాజు ఉదయనుడు తన మంత్రి అయిన యుగంధరాయుడి సహాయంతో ఉజ్జయిని రాకుమార్తె వాసవదత్తాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వాసవదత్త అపూర్వ లావణ్యవతి. వత్సరాజుకు రాజ్యకార్యాల్లో ఆసక్తి లేదు. మొదటి నుంచి అతనికి సంగీతమందు వేటయందు మక్కువ జాస్తి. ఇప్పుడు వాసవదత్తాదేవి అతని మనసును పూర్తిగా ఆక్రమించింది. అందుచేత రాజు రాజ్యభారమంతా మంత్రి అయిన యుగంధరాయుడిపైన, సేనాపతి అయిన రమణవంతుడిపైన వేసి వాసవదత్తాదేవిని వెంటపుచ్చుకుని వేటలోనూ విలాసాల్లోనూ మునిగి తేలసాగాడు. ఒకప్పుడు చంద్రవంశపు రాజుల హస్తినాపురం రాజధానిగా పెట్టుకుని భారతదేశమంతా ఏలారు. కానీ ఉదయనుడి కాలానికి సామ్రాజ్యమంతా పోయి వత్సవదేశం మాత్రమే మిగిలింది. రాజును భోగలాసల నుంచి మరల్చక పోయినట్టయితే ఈ ఉన్నది కూడా ఊడిపోతుందని యుగంధరాయుడికి చాలా భయం వేసింది. ఆయన ఒక రాత్రి రమణవంతుడిని తన ఇంటికి భోజనానికి పిలిచి కర్తవ్యం గురించి చర్చించాడు. యుగంధరాయుడు అంతకు పూర్వమే ఒక ఆలోచన చేశాడు. అదేమంటే, ఉదయనుడి శత్రువర్గానికి చెందిన వారిలో ఒకడు మగధరాజు ప్రద్యోతుడు. మగధరాజ్యం వత్సరాజ్యాన్ని ఆనుకుని ఉన్నది. ప్రద్యోతుణ్ణి ఏ విధంగానైనా కూడదీసినట్టయితే ఉదయనుడు సామ్రాజ్యం సంపాదించడానికి వీలు ఏర్పడుతుంది. ప్రద్యోతుడికి పద్మావతి అనే కుమార్తె ఉన్నది. ఆమె చక్కని చుక్క లక్షణవతి. ఆమెను ఎలాగైనా ఉదయుడికి ఇచ్చి వివాహం చేసి అలా చేస్తే పని కొనసాగుతుందంది యుగంధరాయుడు ఆలోచించాడు. మీ కుమార్తెను మా రాజుకిచ్చి చేయండి అని యుగంధరాయుడు మగధరాజుకు కబురు పంపాడు కూడా. కానీ మగధరాజు ఒప్పుకోలేదు. వాసవదత్తాదేవి తప్ప మరే చింత లేని ఉదయదత్తుడికి నా కుమార్తెను ఎలా వివాహం చేయను అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. వాసవదత్త తన చెంత ఉండగా ఉదయనుడు మరొకతను పెళ్ళాడడు. అతడికి రాజ్యలాభం కలగాలంటే ఉదయం నుంచి వాసవదత్తను వేరు చేసి తీరాలి. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించాడు యుగంధరాయుడు. రాజు దూరంగా ఉన్న సమయంలో వాసవదత్త చనిపోయినట్టు సాక్ష్యం సృష్టించి ఉదయుణ్ణి పద్మావతితో వివాహానికి ఒప్పించాలి. వివాహం అయ్యేదాకా వాసవదత్తను ఎక్కడైనా దాచి ఉంచాలి. ఈ ఉపాయం విని రమణవంతుడు నివ్వెరపోయాడు. వాసవదత్త చనిపోయిందంటే ఉదయనుడు మృతభ్రష్టుడు కావచ్చు, మరణించనూవచ్చు. పైగా ఈ ఆలోచనకు వాసవదత్తాదేవి అంగీకరించాలి. ఆమె అన్నగారైన గోపాలుడికి కూడా నిజం తెలిసి ఉంచడం మంచిది అని సలహా ఇచ్చాడు రమణవంతుడు. ఎవరికీ ఆపద రాకుండానే గ్రంథం నడిపిస్తాడని అభయమిచ్చి యుగంధరాయుడు ఉపక్రమించాడు. గోపాలుని పిలిపించి అతనితో రహస్యంగా అంతా చెప్పి ముందుగానే ఒప్పించాడు. మరునాడు యుగంధరాయుడు ఉదయుని వద్దకు పోయి, దేవా, మనం లావణాకం పోదాం. అది మన రాజ్యానికి పొలిమేర. చాలా సుందరమైన ప్రదేశం. అద్భుతమైన వేటభూములున్నాయి. అదీ కాక అక్కడి ప్రజలను మగధరాజు పీడిస్తున్నాడట. వెళ్ళి విచారించడం మన ధర్మం అన్నాడు. ఉదయనుడు వాసవదత్తతోనూ గోపాలుడితోనూ పరివారంతోనూ లావణకానికి బయలుదేరాడు. యుగంధరాయుడు, వసంతుడు మొదలైన వారు కూడా వెంట వెళ్ళారు. అక్కడికి పోయినది మొదలు ఉదయనుడు వేట పిచ్చిలో పడిపోయాడు. ఒకనాడు రాజు చాలా దూరాన గల వేటభూమికి వెళ్ళి ఉన్న సమయంలో యుగంధరాయుడు వాసవదత్త వద్దకు వెళ్ళి తన పన్నాగం ఆమెకు వెల్లడించాడు. తాను చనిపోయినట్టు నటించి రాజుకు బాధ కలిగించటము, కొంతకాలం వియోగం అనుభవించటము వాసవదత్తకు దుర్భరంగా తోచింది. అయినప్పటికీ
యుగంధరాయుడిపై గల గురుభావం చేత తన భర్తకు సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చేత వాసవదత్త యుగంధరాయుడు చెప్పిన దానికి ఒప్పుకున్నది. యుగంధరాయుడు వాసవదత్త చేత బ్రాహ్మణ స్త్రీవేషం ధరింపచేశాడు. వాసంతకుణ్ణి ఒంటి కన్నుగల బ్రహ్మచారిగా తయారు చేశాడు. తానొక ముసలి బ్రాహ్మణ రూపం ధరించాడు. ముగ్గురు బయలుదేరి పులిమేర దాటి మగధకు ప్రయాణమయ్యారు. వారు వెళ్ళగానే రమణవంతుడు వాసవదత్త ఉండే ఇంటికి నిప్పు పెట్టాడు. నలుగురు చేరేసరికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వాసవదత్తాదేవి వసంతకుడు అందులో కాలిపోయారని రమణవంతుడు దుఃఖంతో చెప్పాడు. అందరూ శోకాలు పెట్టారు. ఆ రోజుకు వేట ముగించుకుని బసకు వస్తూనే ఉదయుడి ఈ దుర్వార్తను విని స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్మారకం వచ్చాక ఉదయనుడు తన ప్రియ భార్య కోసం ఎంతగా దుఃఖించి ఉంటాడో తెలియదు కానీ వాసవదత్త సోదరుడైన గోపాలుడు తన చెల్లెల మరణవార్తకు కొద్దిపాటి విచారమే కనబడటం చేత ఉదయనుడు తన దుఃఖాన్ని అణుచుకోలేక వలసినవాడే ఉన్నాడు. ఈ లోపుగా మారు వేషంలో ఉన్న యుగంధరాయుడు వాసవదత్త వసంతకుడు రాజ ఉద్యానవనం చేరి అక్కడ ఉన్న రాజకుమారి పద్మావతిని కలుసుకున్నారు. ఆమెతో యుగంధరాయుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మా, ఈమె నా కుమార్తె అవంతిక. దీని భర్త దురలవాట్లకు లోనై దీన్ని విడిచి దేశాల మీద పోయాడు. నేను వాడిని వెతికి తెచ్చేదాకా దీన్ని నీ వద్ద ఉంచుకుని పుణ్యం కట్టుకో. నా కుమారుడు కూడా దాని వద్దనే తోడుగా ఉంటాడు. అసలే దుఃఖితురాలై ఉన్న వాసవదత్తను ఆమె సౌందర్యాన్ని చూడగానే పద్మావతి హృదయం కరిగిపోయింది. ఆమెను తన వద్ద ఉంచుకోవటానికి పద్మావతి ఒప్పుకున్నది. కార్యం సానుకూలమై యుగంధరాయుడు వెళ్ళిపోయాడు. వాసవదత్త వసంతకుడితో పాటు పద్మావతి వెంట అంతఃపురానికి వెళ్ళింది. ఆమె మనసు అప్పుడే తన భర్త కొరకు తప్పించసాగింది. కానీ ఆమె అంతఃపురంలో సీతాదేవి చిత్తరువు చూసి ఆ మహాతల్లి వియోగం ముందు నాదెంత అని మనసును నిగ్రహించుకున్నది. కొద్ది రోజులు గడిచాక యుగంధరాయుడు మగధరాజుకు కబురు చేశాడు. లావణక ముందు వాసవదత్తాదేవిని పోగొట్టుకున్నది మొదలు మా రాజు శోక సముద్రంలో మునిగి ఉన్నాడు. ఆయన శోకాన్ని తొలగించగలిగేందుకు మీ కుమార్తెను పద్మావతి దేవిని మా రాజుకిచ్చి పాణిగ్రహణం చేయించండి. ఈసారి మగధరాజు అంగీకరించాడు. ఉదయనుడు తన అల్లుడవుతాడని గర్వించాడు కూడా. వారం రోజుల్లో శుభముహూర్తం ఏర్పాటు చేశారు. ఈ వార్త వినగానే పద్మావతి ఆనందానికి వాసవద దుఃఖానికి మేరలేదు. దేవి, విచారించకు. ఈ వివాహముతో శత్రువు మిత్రుడవుతాడు. ఇక మహారాజు మాటంటావా? నీపై ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు అని వసంతకుడు వాసవదత్తను ఊరడించాడు. సరిగా ముహూర్తానికి ఉదయనుడు సపరివారంగా వచ్చేశారు. మహావైభవంగా వివాహం జరిగిపోయింది. అగ్నిసాక్షిగా ఉదయనుడు పద్మావతిని వివాహమాడే సమయంలోనే యుగంధరాయుడు మగధరాజు చేత వత్సవదేశపు రాజుకు శాశ్వత మైత్రి ప్రమాణం కూడా చేయించాడు. రాజగృహమంతా కలకల్లాడుతూ సందడిగా వైభవంగా ఆనంద సముద్రంలో తేలియాడుతుంటే వాసవదత్తాదేవి ఏ మూలనో దాగి ఉండి వివాహం నిర్విఘ్నంగా కొనసాగనిచ్చింది. పెళ్లి పూర్తి కాగానే ఉదయనుడు తన నూతన వధువుతో లావణకానికి తిరిగి వచ్చేశాడు. పద్మావతి పరివారంతో పాటు అందరికీ వెనుకగా వాసవదత్త కూడా వచ్చేసింది. వత్సరాజైన ఉదయనుడు పద్మావతిని పెళ్ళాడాడని అతను వాసవదత్తను ఒక్క క్షణమైనా మరవలేదు. భర్త యొక్క మనస్థితి ఊహించిందైన వాసవదత్త పద్మావతికి తనలాగే పూలు ముడిచి తిలకందిద్ది భర్త వద్దకు పంపి తాను తన అన్నగారైన గోపాలుడండే విధికి పోయింది. అన్నా చెల్లెళ్ళు ఒకరికొకరు కౌగిలించుకుని దుఃఖించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన యుగంధరాయుడు రమణవంతులు మొదలుకుని అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక్కడ రాజు శయనమందిరంలో తన కొత్త భార్య ధరించిన పూలు తిలకము చూసి నివ్వెరపోయాడు.
నీ నీకీ అలంకరణ ఎవరు చేశారు అని ప్రశ్నించాడు ఉదయనుడు. పద్మావతి ఆశ్చర్యపడుతూ జరిగిన సంగతి వివరించింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు అవంతిక అనే కుమార్తెను నా వద్ద రక్షణకు ఉంచాడు. ఆమె చాలా నేర్పుగలది. ఆమె స్వయంగా ఈవేళ నాకీ అలంకరణ చేసింది. ఆమె ఎక్కడ ఉన్నది అన్నాడు రాజు. పద్మావతి తన చెలికెత్తెలను పిలిచి అవంతికను పంపమనేసరికి ఆమె ఇక్కడ లేదమ్మా, గోపాల మహారాజు గారు విడిదికి వెళ్ళింది అన్నారు చెలికెత్తెలు. అక్కడికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళి వేగరం నేను రమ్మంటున్నానని పిలుచుకురండి అని ఆజ్ఞాపించింది పద్మావతి. ఈ అవంతిక గోపాలుడు విడిదికి వెళ్ళిందనేసరికి ఉదయనుడికి సందేహం మరింత ఎక్కువైంది. అతను గోపాలుడి ఇంటికి వెళ్ళి వాసవదత్తను చూశాడు. అతని ఆనందానికి అంతులేదు. యుగంధరాయనుడు రాజు క్షమాపణ చెప్పుకుంటూ, దేవా, ఇదంతా నా కల్పనే. మీకు సామ్రాజ్యం సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో మగధ రాజ్యంతో సఖ్యం కలపడానికి ఈ వివాహం జరిపించాను అన్నాడు. అలా అనకండి. నేను రాజ్యభారాన్ని తిరిగి రానప్పటికీ దానివల్ల నష్టం కలగకుండా నన్ను మీరు కనిపెట్టి ఉన్నందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు వత్సరాజు. వాసవదత్త దొరికిన తర్వాత వత్సరాజు ఉదయనుడికి పద్మావతీదేవి యొక్క ఔదార్యం అర్థమైంది. అతను ఇద్దరు భార్యలను సమానంగా ప్రేమిస్తూ మితిలేని ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు మతిలేని సాక్ష్యం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక వ్యాపారి వ్యాపారం నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దయ్యే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, 4 అణాలు ఇప్పించండి. నాకు నల్లమందు అలవాటు ఉంది. 2 రోజుల నుంచి దగ్గర కానీ కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 అణాలు ఇచ్చి పంపేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కొట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటి అందే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారు లేచి తిరుగు ప్రయాణం సాగిందామని బయటకు వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకుపోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గుర్రాన్ని ఎటు తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం. నా ఇంటి ముందున్న కొట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించటానికి యత్నిస్తున్నారు. ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు. మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతని లాంటి వాళ్ళే. తెలియక పొరుగురివాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి. కావలిస్తే బోలెడు మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనేని నీకెవరైనా సాక్షులు ఉన్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావడానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అణాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని
తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్యే రోజుకో గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిగ్గరగా నవ్వి, వెతికి ఈ నల్లమందు బాయిన సాక్ష్యం తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలీ చేశారు. మొత్తు పూర్తిగా పోక ఆవులిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తడువుకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడుగున మంట వేసి చెరువులో చేపల్ని ఉడకపెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్రమొత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటలకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరైనా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కొట్టుకొయ్యల గుర్రాల నీగా లేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బరమా, నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందుబాయి. ఈ మాటలకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి అప్పగించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. ఇప్పుడు కాకి అరుపు కారణమనే మరో చక్కని చందమామ కథను విందాం. భోజరాజు సాహిత్యప్రియుడు. కవి పండితులను ఘనంగా బహుకరించేవాడు. తనకు నచ్చేలా కవిత్వం చెబితే అక్షరాలక్షలు ఇచ్చేవాడు. అందుచేత అతనిని రాజ్యంలో దాదాపు అందరూ కవులే, చిన్నపిల్లలు సైతం పండితులే. అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా గొప్ప ఖ్యాతి ఉండేది. కానీ భోజరాజు పరిపాలనలో ధారానగరపు పండితుల ఖ్యాతి పైకి వచ్చింది. రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునేవారే లేకుండా పోయారు. ఇది చూసి కాశీ పండితులకు కోపం వచ్చింది. వారంతా కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు. కాశీ పండితులు కొందరు నగరానికి వెళ్ళి అక్కడ పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తేనే కానీ కాశీనగర ప్రతిష్ట నిలవదని సభలో తీర్మానించారు. ఇందుకు 4 దిగ్గజాల వంటి కాశీ పండితులను ఎన్నుకొని వారిని ధారానగరానికి ప్రయాణం కట్టించారు. ఈ 4 కాశీ పండితులు ధారానగరం చేరుకుని ఒక సామాన్య గృహస్థుని ఇంట బస చేశారు. ఆ గృహస్థు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొలది సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గృహస్థులకు 12 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. ధారానగరములో అందరికీ పండితుల పట్ల గౌరవం ఉన్నట్టే కనపడింది. కానీ ఇక్కడ పండితులు ఎంత గట్టివారో, వారిని ఎలా ఓడించాలో, తీరా వారి చేతుల్లో ఓడిపోతే తమకే కాక కాశీనగరానికే అపఖ్యాతి వస్తుందని వారు భయపడుతూనే ఉన్నారు. పండితులు మరుసటి ఉదయం వేకువజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది. చెట్ల మీద కాకులు కోలాహలంగా అరుస్తున్నాయి. ఈ అరుపులు విన్న ఇంటివారి కుర్రవాడు తన అక్కను, అక్క, అరుణోదయం వేళ కాకులు ఎందుకు అరుస్తాయే అని అడిగాడు. నీళ్లు తేవడానికి ఆ పిల్ల బిందె చంకన పెట్టుకుని బావి వద్దకు పోతూ, మన ఇంట 4 కాశీ పండితులున్నారు, ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోలేరు, వారిని అడుగు అని వెళ్ళిపోయింది. కుర్రవాడు పండితుల దగ్గరకు వచ్చి, అయ్యలారా, ఈ సందేహాన్ని తీర్చండి, తెల్లవారుబోతుండగానే కాకులు ఎందుకు అరుస్తాయి అని సవినయంగా అడిగాడు. కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి తెలియదు. వారి కలాటి సందేహం ఎన్నడూ కలగలేదు. ఈ సందేహానికి సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు. కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి కనుక వారు తమకు తోచినది చెప్పారు. ప్రొద్దున్నే లేచి కాకులు ఒకదానికొకటి పలకరించుకుంటాయి అన్నాడొక పండితుడు. రోజుల్లా పలకరించుకుంటూనే ఉంటాయి, ఉదయాన్నే అన్నీ ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి అని అడిగాడు కుర్రవాడు. రాత్రి అయిపోయింది కనుక సంతోషంగా అరుస్తాయి అన్నాడు ఇంకొక పండితుడు. రోజల్లా అరవవేం అన్నాడు కుర్రవాడు.
మిగిలిన పండితులు కూడా ఏదో చెప్పారు. కానీ కుర్రవాడికి తృప్తి కలగలేదు. ఇంతలో కుర్రవాడి అక్క నీలబిందుతో తిరిగి వచ్చింది. అక్క, నా సందేహం నీవైనా తీరుద్దు. తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకలా గోలగా అరుస్తాయి అని కుర్రవాడు మళ్ళీ అడిగాడు. కాశీ పండితులను అడగమని చెప్పాను కదా, అక్కడ పోయావా అన్నది అక్క. వారికి సరిగా తెలిసినట్టు లేదక్క అన్నాడు తమ్ముడు. అయితే నేను చెబుతాను విను. సూర్యభగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావటం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించి పోతాడేమోనని కాకులు మేము చీకటిమి కాము, కాకులము కాకులము కావు కావు అని సూర్యభగవాన్ని హెచ్చరిస్తున్నాయి అంటూ అక్క లోపలికి వెళ్ళిపోయింది. తన సందేహం తీరినందుకు కుర్రవాడు పరమానందంతో గంతులు వేయసాగాడు. ఇదంతా వింటున్న కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంకా పెళ్ళైనా కానీ సామాన్య గృహస్థు కూతురికే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఆ దేశపు పండితుల ముందు మనమెంత అని వారిలో వారు వితర్కించుకుని ఆ పూటే కాశీనగరానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.